నమస్తే. నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్యలో పంచాయతీ. మరి అది పంచాయతీ అనుకోవచ్చా? లేకపోతుంటే అలిగి వెళ్ళిపోయింది అనేది తర్వాత గాని, ముఖ్యంగా కొద్ది రోజులుగా చూస్తా ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యలో కాస్త గ్యాప్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇద్దరి మధ్యలో కొంత ఆధిపత్య ఆధిపత్యాన్ని చూపేటువంటి విధంగా నల్గొండలో ఇద్దరు మంత్రుల యొక్క పర్యటనలు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాలు కావచ్చు, ఇదంతా కూడా ఇద్దరికి పైన ఒకరిపైన ఒకరు ఆధిపత్యాన్ని నల్గొండ జిల్లాలో చెలాయించాలన్నటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరో పక్కన ఈ రోజు జరిగినటువంటి నాగార్జున సాగర్ కు సంబంధించినటువంటి గేట్లు ఎత్తేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఆ నీటి విడుదలకు సంబంధించినటువంటి ఆ సాగర్ గేట్ల ఎత్తివేత, దాంట్లో ఈ రోజు ఆ గేట్లను ఎత్తేసేటువంటి కార్యక్రమాల్లో ఇద్దరు మంత్రులు కూడా పాల్గొనాలి. ఒకరేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా పాల్గొనాల్సినటువంటి ఆ కార్యక్రమానికి కాస్త ఆలస్యం కావడం, అంటే హైదరాబాద్ నుంచి ఆ నల్గొండకి హెలికాప్టర్ లో వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఇక్కడ 9 గంటల నుంచి 9 గంటలకి ఉదయం 9 గంటలకి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నల్గొండకి వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తే 9 గంటలకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎయిర్పోర్ట్ కు వచ్చింది, కానీ అదైనా కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదట. సో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడానికి కారణాలు ఏంటిది? లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తా ఉన్నాడు కాబట్టి ఏమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాస్త వెనకాడికి వేసిందా లేదనేది మనకు తెలియదు. కానీ సో మొత్తానికి ఆయన వచ్చి గంట సేపు వెయిట్ చేస్తూ ఉంటే ఎయిర్పోర్ట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెయిట్ చేస్తూ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం గంట అయినా కానీ రాలేదట. అందుకని చెప్పేసి గంట లేట్ అయినా కానీ సరే 5-10 నిమిషాలు అయితే అది వేరు, కానీ గంట వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? నేను కూడా సమానమైనటువంటి మంత్రినే, నేను కూడా ప్రభుత్వంలో మంత్రిగా నేను ఉన్నాను, అయినప్పటికీ కూడా ఒక మంత్రి ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటే గంట అయినప్పుడు కూడా రాలేదు అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండానే ఆ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో మరి ఈ పంచాయతీ ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది? నల్గొండ జిల్లాలో ఇద్దరు రెడ్ల మధ్యలో పంచాయతీ తాత్కాలికంగా ఉంటుందా, లేకపోతే ఇది మరి ఇంకా కొనసాగింపుగా ఉంటుందా అనేది కానీ తెలియదు. కానీ మొత్తానికి అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు రెడ్ల మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ అయితే మాత్రం ఈ రోజు హెలికాప్టర్ ఎక్కేందుకు కాస్త ఆలస్యంగా రావడం పట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని పట్ల ఇప్పటికీ సైతం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాస్త సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇంకెంతసేపు ఆగాలి అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ పైన అలిగి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ లో నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళిపోయాడు. నల్గొండ పర్యటన వేళ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఈ సంఘటన జరిగినటువంటి ఒక వార్త చూసుకోవచ్చు. కోమటిరెడ్డి లేకుండానే సాగర్ గేట్లుని ఎత్తివేత, అంటే మరి ఈయనేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలాసేపు ఆగిండు. దాని తర్వాత గంట ఆలస్యంగా వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావాలని చెప్పేసి కూడా ఎక్కడ కూడా చెప్పలేదట. ఆయన అలిగి వెళ్ళిపోయాడు కాబట్టి అటే వెళ్ళిపోని, ఆయన ఆలస్యమైందని చెప్పేసి అలిగి వెళ్ళిపోవడం ఏంది? ప్రభుత్వ కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి స్థితులలో ఆయన కాస్త ఓపిక పట్టుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ కనీసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనీసం ఫోన్ కూడా చేయలేదట. ఆయన లేకుండా మాయతి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా ఆ సాగర్ గేట్లని ఎత్తినట్టుగా వార్త అయితే కనబడతా ఉన్నది. మంత్రుల నల్గొండ జిల్లా పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు సంచలనంగా మాట్లాడితే తెలుస్తూ ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగి వెళ్లిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అలా నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తడానికి మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే మరో మంత్రి అయినటువంటి అడ్డూరు లక్ష్మణ్ హెలికాప్టర్ లో బయలుదేరాల్సి ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం చూస్తే ఉదయం 9 గంటలకే మంత్రులు కోమటిరెడ్డి అలాగే అడ్డూరు లక్ష్మణ్ బేగంపేట విమానాశ్రయానికి వాళ్ళిద్దరూ అనుకున్నటువంటి టైంకి 9 గంటలకు వచ్చినట్ట. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 10 గంటలైనా కానీ అక్కడికి చేరుకోలేదు. అంటే వీళ్ళు 9 గంటలకి వచ్చి వెయిట్ చేస్తా ఉంటే వాళ్ళు ఆయన 10 అయినా కానీ ఇంకా రాలేదు, కాస్త ఆలస్యమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. దీంతో ఉత్తమ్ ఆలస్యం పైన మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కోసం ఇంకెంతసేపు ఆగాలంటూ అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయిండు. దీంతో మంత్రి కోమటిరెడ్డి లేకుండానే మంత్రులు ఉత్తమ్ అలాగే అడ్డూరి లక్ష్మణ్ ఇద్దరు కూడా హెలికాప్టర్ లో నాగార్జున సాగర్ కి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా వాళ్ళు బయలుదేరినట్టుగా తెలుస్తా ఉన్నది. సోషల్ మీడియాలో ప్రచారం అయితే మాత్రం ఇది జోరుగా కొనసాగుతా ఉన్నది. ఇవాళ ఉదయం సాగర్ కు చేరుకున్నటువంటి మంత్రులు గేట్లు ఓపెన్ చేసి వాళ్ళైతే ఇక్కడ నీటిని కూడా ఇలా విడుదల చేయడం జరిగింది. సాగర్ గేట్లని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండానే లక్ష్మణ్ అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసే గేట్లని ఓపెన్ చేసినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. మరి అలిగిపోయినటువంటి వెంకటరెడ్డిని ఇంతవరకు పలకరించడం లేదంటే, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు రాలేదు, సరే ఏదైనా లేట్ అయింది కదా, సో కాసేపు ఉండొచ్చు కదా అన్నటువంటి ఆ ప్రయత్నం కూడా చేయలేదు. మరి ఇది
ఏ విధంగా ఉంటుంది నల్లగొండలో ఇద్దరు మధ్యలో పంచాయతీ మరి కేవలం తాత్కాలికంగానే అప్పటి వరకే మాత్రమే ఉంటుందా, ఇది చల్లారబడుతుందా, ఇది అక్కడి వరకే ఫుల్ స్టాప్ ఉంటుందా, లేకపోయినట్లయితే ఇట్లా ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. కానీ సరే ఏదేమైనప్పుడు కూడా కొంత చిన్న చిన్న గొడవలు కామనే. కానీ ఒక మంత్రి ఆడ వెయిట్ చేస్తా ఉంటే గంట సేపటి నుంచి ఇద్దరు మంత్రులు, ఒక మంత్రి కాదు, అడ్లూరు లక్ష్మణ్ వెయిట్ చేస్తా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. సో అయినప్పుడు కూడా గంట ఆలస్యంగా వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గంట ఆలస్యం అయినప్పటికీ కూడా కనీసం మళ్ళీ అదే జిల్లాలో ఉన్నటువంటి ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఆయన వద్దనుకొని చెప్పేసి ఆ గేట్ల కార్యక్రమానికి ఇద్దరే వెళ్ళిపోవడం ఇది కొంత మరి ఇద్దరి మధ్యలో గతంలో నుంచే పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన వద్దులే అని అనుకున్నాడు అన్నటువంటి ఒక భావాన్ని చాలా మంది అయితే సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు అయితే పెడతా ఉన్నారు. చూస్తూనే ఉండండి మనతో.